సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేయలేం. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. సర్లేండి, ఈ వీడియోలోకి వస్తే ఇంటి వెనుకనున్న మామిడి చెట్టుకి కాయలు చాలా వరకు పడిపోతున్నాయి. కింద పడిన మామిడికాయలను చూస్తూ ఉండలేక ఇంటికి తెచ్చి ఒకసారి మామిడికాయ పులిహోర, మరోసారి చిట్టి మామిడి చేపల పులుసు, మరోసారి ఏమో మామిడి కొబ్బరి ఉల్లి పచ్చడి అయితే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చేపలంటే మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదు, కానీ మామిడికాయతో చేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. ఎప్పుడు తినని పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. సో కింద అయితే లింక్ అయితే పెడుతున్నాను, కావాలంటే చూసేయండి. ఇప్పుడైతే ఇన్స్టెంట్ గా కోరమాకాయ అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా మామిడికాయల్ని బొడ్డ అయితే కోసుకొని చెక్కు తీసుకొని నీట్గా కడిగి తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయని గట్టిగా పిండి వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకొని బాగా వేగిన తర్వాత పొడి చేసి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకున్న మామిడిలో కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్ వరకు కారం, దంచి పెట్టుకున్న మెంతి పొడి కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 7 లేదా 8 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా ఇంగువ, 3 లేదా 2 ఎండుమిర్చి, 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మాగాయలు అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మరిగించిన ఆయిల్ కాకుండా నార్మల్ ఆయిలే 10 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఇన్స్టెంట్ కోరమాగాయ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో కొద్దిగా కారాలు, ఆయిల్ తగ్గించుకుంటే చాలా మంచిది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.